హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. అంటే ఒక చిన్న ప్రాబ్లం ద్వారా తెలుసుకుందాం. అయితే కొన్ని అడ్జస్ట్మెంట్స్ లేదా ఒక పెద్ద ప్రాబ్లం అనేది 12 మార్క్స్ అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది, అలాగే అడ్జస్ట్మెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మనం చేయాల్సి ఉంటుంది అనేది ఒక ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా వచ్చేసి చూసుకుందాము. ప్రిపేర్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ 31/12/2009 ఫర్ ఇది పర్ కాదు, ది ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని. అంటే మనకి 12 మార్క్స్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ఇచ్చి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అలాగే బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయమని అడుగుతూ ఉంటారు. మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ముందుగా మనం నేర్చుకున్నదే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ కాబట్టి మనకి ఏమొస్తాయి ఏమి రాబో అనేది మనం ఇప్పుడు వరకు చూసుకున్నాం. మీరు ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలామంది ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి, అంటే సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లమ్స్కి చాలామంది ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కన్సిడర్ చేసేసుకొని మనం ప్రాబ్లమ్ని కంటిన్యూ చేసేద్దాము. అలాంటి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే పబ్లిక్లో మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా పేపర్ టఫ్గా వచ్చినా లేదా ఈజీగా వచ్చినా మనకి సింపుల్గా వేయడానికి వీలుంటుంది. మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ప్రాబ్లంలోకి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చేసి మనకి 2500 క్యాష్ అండి. బ్యాంక్లో వచ్చేసి 1700 అనేది ఉంది. మొత్తం 42,000 అనేది 4200 అనేది ఉంది. సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి 20,000 ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ నేను అమౌంట్లు చెప్పిన అమౌంట్లు మీరు ఒకసారి చూసేసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, డొనేషన్స్, ఎంట్రీ ఫీజెస్, లెగసీస్ అంటే చెప్పాను కదా, వీలునామా లేదా వీల్ అంటారు ఇంగ్లీష్లో. వీలునామా రాసి మనం వెళ్తారు కదా వారసత్వంగా వచ్చేటి అలాంటివి. అలాగే లైఫ్ మెంబర్షిప్స్, అలాగే సేల్ ఆఫ్ ఫర్నిచర్స్, అలాగే గ్రాస్ ఆఫ్ సేల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ ఉంది. మనం పేమెంట్స్ చేసిన ఫర్నిచర్ అని రాశాడంటే ఇక్కడ ఫర్నిచర్కి సంబంధించి కొనైనా అంటే పర్చేజ్ అయినా చేసి ఉండొచ్చు లేదా రిపేర్స్ అయినా చేసి ఉండొచ్చు. ఫర్నిచర్ అని పెట్టారు కాబట్టి దాన్ని మనం పేమెంట్ చేస్తున్నట్టు అర్థము. శాలరీస్ పే చేసాము. స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఆర్గనైజేషన్స్ గురించి. నాన్ ప్రాఫిటబుల్ కాబట్టి మన స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. రెంట్ అండ్ పేమెంట్స్, అలాగే పర్చేజ్ స్టాంప్స్ అని కొన్ని స్టాంప్స్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెట్టడం జరిగింది. 10% ఇన్వెస్ట్మెంట్స్ అనేది 20,000 అనేది ఉంది. అవి ఫస్ట్ చేయడం జరిగింది. 2000 ఫస్ట్ అంటే ఫస్ట్ ఇయర్కి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. పర్చేజ్ అంటే ఇది పర్చేజ్ చేసాము జనవరిలో. అలాగే స్టేషనరీ వచ్చేసి 850 రూపాయలు. స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1100 అనేది ఉంది. మనం ఇప్పుడు గమనించుకునేటప్పటికీ మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ పేమెంట్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ రావడం జరిగింది. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి ఇవి కూడా చూసుకోవాలి మీరు. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి 1000, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 1450 రూపీస్ అనేది ఉంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే అడ్జస్ట్మెంట్స్ కూడా ఒకసారి చూసుకుందాం ఒకేసారి. ప్రాబ్లమ్స్ చూసాం కదా అసలు ఏంటి అన్నది. మనకి సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి 1500 అంటే 1500 ఇంక్లూడింగ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ది కలిసి ఉందంట. ప్రీవియస్ ఇయర్ది మనం లెస్ చేస్తామో అది గుర్తుపెట్టుకోవాలి. రిసీవబుల్ ఇన్ కరెంట్ ఇయర్ది వచ్చేసి మనం 2000ని రిసీవ్ చేసుకోం. అంటే ప్రీవియస్ ఇయర్ది మనం లెస్ చేస్తాము, కరెంట్ ఇయర్ది యాడ్ చేసుకుంటాం. ఇక్కడికి క్లారిటీ వచ్చేసింది. ఎంట్రన్సీ ఫీజు వచ్చేసి మనకి ఎంట్రన్సీ ఫీజు మామూలుగా వచ్చేసి ఇక్కడ క్యాపిటలైజ్డ్ అని చెప్పకపోయినట్లయితే మనం ఇన్కమ్ వైపు రాసేసుకుంటాం. లాస్ట్ ప్రాబ్లంలో మీరు చూసుకునేటప్పటికి ఫోర్త్ ప్రాబ్లం అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను కదా, అందులో మనకి ఎంట్రన్సీ ఫీజు అనేది రావడం జరిగింది. దాన్ని మనం డైరెక్ట్ అనేది ఇన్కమ్ వైపు రాసేసుకున్నాము. కాకపోతే ఇక్కడ అలా లేదు కాబట్టి క్యాపిటలైజ్ చేశారు కాబట్టి దీన్ని బ్యాలెన్స్ షీట్లోనే చూపించుకోవడం జరుగుతుంది. అలాగే స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఎట్ ద బిగినింగ్ వచ్చేసి 250 రూపీస్, ఎండింగ్ వచ్చేసి 400. అంటే ఇక్కడ మీకు స్టేషనరీ ఎక్కడ ఉంది చూడండి. స్టేషనరీ ఇదండి. స్టేషనరీ అంటే మన అకౌంట్స్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత స్టార్టింగ్లో ఉండాలి, ఎండింగ్లో ఇంత ఉంది. అంటే ఈ మధ్యలో కొన్నది అంతా. ఓకేనా? అది ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రీపెయిడ్ వచ్చేసి ట్యాక్సెస్ 200, దానికి అడ్జస్ట్మెంట్ మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ వచ్చేసి ఒక 175 రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే వాల్యూ ఆఫ్ స్టాంప్స్ అండ్ బిగినింగ్ వచ్చేసి ఒక 100 రూపీస్, ఎండింగ్ వచ్చేసి 300. మధ్యలో ఎంత పర్చేజ్ చేసాం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. మనం ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ముందుగా వచ్చేసి మన ఎక్స్పెండిచర్స్ అనేది ఇన్కమ్స్ అనేది రిసిప్ట్స్ అనేది తీసుకున్నాం. సబ్స్క్రిప్షన్స్లో 20,000 రావడం జరిగింది. 20,000 అనేది తీసుకున్నాం. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 1500 అనేది రావడం జరిగింది. 1500 ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ అమౌంట్ అనేది కలిసి ఉందంట. దాన్ని లెస్ చేసినట్లయితే 18,500 అనేది 18,500 అనేది రావడం జరుగుతుంది. అంటే 18,500 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కొంచెం స్ట్రక్ అవుతుంది వాయిస్ అనేది.
కరెంట్ ఇయర్కి వచ్చేసి మనకి 2000 అనేది అమౌంట్ అనేది రావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. 2000 అమౌంట్ అనేది కరెంట్ ఇయర్కి రిసీవబుల్ అనేది చెప్పింది అడ్జస్ట్మెంట్లో వచ్చినట్టు ఇక్కడ వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి డిపాజిట్స్ ద్వారా అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ద్వారా మనకి అమౌంట్ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి అంశం అనేది అక్కడ వస్తుంది, కానీ కొన్ని అంశాలు రావు. ఎందుకు రావు అనేది నేను ప్రాబ్లంలో ఒక్కో ట్రాన్సాక్షన్ ఇస్తూ చెప్తాను. మనకి 2200 అనేది రావడం జరిగింది. డొనేషన్స్ లాస్ట్ ప్రాబ్లంలో చూసినట్లయితే డొనేషన్స్ని క్యాపిటలైజేషన్ చేశారు, అంటే అప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పలేదు కాబట్టి, అంటే కింద ఎంట్రన్స్ ఫీజుకి ఒకటే చెప్పారు, డొనేషన్స్కి ఏం చెప్పలేదు కాబట్టి మనం ఇన్కమ్లోకి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్లో తీసుకున్న తర్వాత 6000 అనేది వేసుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి అడ్జస్ట్మెంట్లు ఏంటంటే సేల్ ఆఫ్ గ్రాస్ 500 అనేది మన దగ్గర పెంచిన గ్రాస్ అనేది కింద వేసుకునేది, అంటే మన ఫుట్వేర్కి సంబంధించి ఆ గ్రాస్ అమ్మడం జరిగింది, దాన్ని 500 వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇవి ఎందుకేమో ఏంటి అనేది లెగసీస్ మనం ఖచ్చితంగా అనేది మన బ్యాలెన్స్ షీట్లో అనేది లయబిలిటీస్ వైపుని చూపించుకోవాలి, ఎందుకంటే అవి మనం ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయకూడదు. అలాగే లైఫ్ మెంబర్షిప్ ఫీజెస్ కూడా మనం ఖచ్చితంగా అనేది మన ఇన్కమ్ కిందకి చూపించుకోకూడదు. ఇవి వచ్చేసి మనకి లైఫ్ టైం అతను ఎవరైతే ఆ మెంబర్షిప్ తీసుకున్నారో అతను మనకి క్యాపిటల్ అంటే మన కింద మన కంపెనీ కింద ఖచ్చితంగా ఉంటారు కాబట్టి దాన్ని మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఇయర్ మనం లయబిలిటీస్ కింద దాన్ని చూపించుకుంటూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన ఫీజు అంతా అక్కడే చేసుకుంటాము. ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రాదు. తర్వాత సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని ఉంది. సేల్ ఆఫ్ ఫర్నిచర్ అనేది మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము. 5000 ఉందండి. మనం ఎందుకు అమ్మేమంటే 1600. కాస్ట్ ఎంత? దాని కాస్ట్ వచ్చేసి 2000. ఓకేనా, దాని కాస్ట్ వచ్చేసి 2000. అయితే సేల్ ఆఫ్ ఫర్నిచర్ వచ్చేసి 1600, అంటే దాని కాస్ట్ వచ్చేసి ఆ 2000 ఉంటే దాన్ని 1600కి అమ్మితే మనకి అది లాస్ కదా, కంపెనీకి అంటే ఆర్గనైజేషన్కి లాస్. కాబట్టి దాన్ని మనం ఎక్స్పెండిచర్లో చూపించడం జరుగుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని పెట్టాము, ఫర్నిచర్ అని పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే 400 మనకి లాస్. అదే ప్రాఫిట్ వచ్చినట్లయితే మనం ఎలా రాస్తామంటే బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ లేదా అసెట్ అని రాసి ఇక్కడ మనం అమౌంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి రిసిప్ట్స్ వైపున ఉన్న అన్ని మ్యాటర్స్ అన్నీ మనకు తెలిసాయి అనుకుంటున్నాను. అన్నీ వేయడం జరిగింది, కొన్నిటికి వేయలేకపోయాము. ఎందుకు వేయలేమో ఎందుకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్పెండిచర్ చూసుకున్నాం. శాలరీస్ ఆల్మోస్ట్ మీరు ఒక ఫామ్ అనేది ఫీల్ అయిపోవాలి. శాలరీస్ అలా ఎక్స్పెన్సెస్ రొటీన్గా ఉండేవి వేసేసుకున్న. స్కాలర్షిప్స్ కానీ రెంట్ అండ్ ఫెయిర్స్ వచ్చేసి మనకి రెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది, ప్రీపెయిడ్ అంట. ఒకసారి చూసుకోండి, ప్రీపెయిడ్ అన్నాడు. ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేసాడు అంటే ఇప్పుడు కన్సిడర్ చేసుకోలేము, ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తే ఆ ఇయర్కి సంబంధించిన ఒకటి, అంటే నెక్స్ట్ ఇయర్ అమౌంట్ వచ్చేసి కలిసిపోయి ఉంది రెంట్ అండ్ ట్యాక్సెస్లో. అది వచ్చేసి 200 ఉంది కాబట్టి దాన్ని లెస్ చేస్తే మనం 3000గా చూపించుకోవడం జరిగింది. అలాగే పర్చేజ్ ఆఫ్ స్టాంప్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూపించడం జరిగింది ప్రాబ్లంలో. పర్చేజ్ ఆఫ్ స్టాంప్స్ వచ్చేసి 700 మనం వేసుకోవడం జరిగింది. అయితే ఓపెనింగ్ ఎంత ఉంది? ఓపెనింగ్ అమౌంట్ ఏదైనా ఇచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్స్లో దాన్ని యాడ్ చేయాలి. మనం ఉన్న రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో ఉన్న ఆ ట్రాన్సాక్షన్కి యాడ్ చేసి క్లోజింగ్ అమౌంట్ లెస్ చేసినట్లయితే మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఓపెనింగ్ అంటే ఇయర్ ఎండ్ ఓపెనింగ్లో మనకి స్టాంప్స్ వాల్యూ ఎంత ఉందండి? 100 రూపీస్. ఇది మళ్ళీ మధ్యలో కొన్నాము. మొత్తం టోటల్ వాల్యూ అంటే ఆ ఇయర్ మొత్తం ఎంత యూజ్ చేసామంటే 8000 అంటే 800 వాల్యూ గల స్టాంప్స్ అనేది మన దగ్గరకు ఉన్నాయి. కానీ ఆ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి అంటే క్లోజింగ్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్నది 300. ఓకేనా, ఇంకా బ్యాలెన్స్ ఎంత అండి? ఆ బ్యాలెన్స్ 500. ఈ బ్యాలెన్స్ 500 నెక్స్ట్ ఇయర్కి పంపిస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ పంపిస్తాం కాబట్టి దాన్ని స్టాంప్ వాల్యూగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇయర్ దాన్ని చూపించుకుంటాము. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి 1400 ఏమో ఉంటుంది. 1400 అనేది డైరెక్ట్, దానికి అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు కాబట్టి వేసేస్తాము. తర్వాత స్టేషనరీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం వేసేసుకుంటాము. ఇది ఇన్వెస్ట్మెంట్స్ అని మళ్ళీ చూద్దాము. స్టేషనరీ 850 రూపీస్ అనేది ఉంది. 850 రూపాయలు అనేది ఉంది. ఓపెనింగ్ వచ్చేసి 250 రూపీస్. అడ్జస్ట్మెంట్లో ఒకసారి చూసుకుందాము. అడ్జస్ట్మెంట్లో చూసినట్లయితే స్టేషనరీ వచ్చేసి 250 రూపీస్, క్లోజింగ్ వచ్చేసి 400. దాన్ని మనం చెప్పాను కదా, ఓపెనింగ్ని మనం ఆ అమౌంట్కి యాడ్ చేసి
క్లోజింగ్ లెస్ చేసినట్లయితే మనకి అసలు స్టేషనరీ వాల్యూ ఆ ఇయర్లో కొన్నది ఆ ఇయర్లో యూజ్ చేసిన స్టేషనరీ వాల్యూ అనేది ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ పంపించేసుకుంటాము బ్యాలెన్స్ని. అలాగే స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్ 1100 అనేది డైరెక్ట్ ఇక్కడ వేసేసుకుంటాము. అలాగే డిప్రిషియేషన్ అనేది చేయడం జరిగింది. డిప్రిషియేషన్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చూడండి. డిప్రిషియేషన్ అంటే ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ అనేది వేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి స్టాంపుకి సంబంధించింది వేసేసాము. తర్వాత ఈ అమౌంట్ అయిపోయింది, ప్రీపెయిడ్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే ఫర్నిచర్కి సంబంధించి దీన్ని కూడా చూపించేశాను. ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చూపించుకోబోతున్నాము. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 10% అనేది ఇవ్వడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ప్రతి ఇయర్ 10% అనేది రావడం జరుగుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాన్ని మనకి ప్రాబ్లంలో ఎక్కడా చెప్పలేదు. మనకి ఇక్కడ 10% ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చేసి పర్చేజ్ అని చెప్పినట్లయితే మనకు ఖచ్చితంగా ఈ 10% మీద మనం ఖచ్చితంగా అనేది క్యాలిక్యులేట్ చేసి వేయాలి. ఏ అమౌంట్ మీద? కొన్న అమౌంట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కొన్నాం కదా 20,000 మీద ఈ 10%, ఇక్కడ 10% ఉండొచ్చు, 12% ఉండొచ్చు, 13% ఉండొచ్చు, లేదా 15% ఉండొచ్చు. ఇలా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ మీద ఈ అమౌంట్ మీద ఈ పర్సంటేజ్ చేసినట్లయితే మనకు వచ్చేదే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ను మనం ఇన్కమ్ వైపు చూపించుకుంటాం. ఎందుకు చూపించుకుంటాం? అది ఇంట్రెస్ట్ అండి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అండి. ఆ వడ్డీని మనం ఇన్కమ్స్లోకి చూపించుకుంటాం. దాని 2,000ని ఇక్కడ చూపిస్తాం. 20,000 ఇంటూ 10/100 వేసినట్లయితే మనకి 20,000 అనేది రావడం జరుగుతుంది. అమౌంట్ అనేది వేసినట్లయితే మనకి ఇన్కమ్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది ఎంత ఉందంటే 31,200 అనేది రావడం జరిగింది. అమౌంట్ని మనం 2 సైడ్ వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పటికి సర్ప్లస్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఎక్స్పెండిచర్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అంటే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. అంటే ఎక్కువ సేల్స్ కానివ్వండి, లేదా డొనేషన్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మన ఆర్గనైజేషన్స్ అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ట్రస్ట్ అనుకోండి, లేకపోతే క్లబ్ అనుకోండి, వస్తూ ఉన్నాయి. దీని ద్వారా మనం స్కాలర్షిప్స్ అనేది పే చేస్తున్నాము. తర్వాత వచ్చేసి కొన్ని స్పోర్ట్స్కు కన్వర్ట్ చేస్తున్నాము. ఆ ఐటమ్స్ అన్ని మెటీరియల్స్ కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము అనుకుందాము. అయినా కానీ మనకి ఆ ఇయర్ ఎండింగ్ కొంత అమౌంట్ అనేది మిగలడం జరిగింది. అది వచ్చేసి 15,125 రూపీస్ అనేది మనకి సర్ప్లస్ అని రావడం జరిగింది. దీనికి మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ ఎక్సెస్ ఆన్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఉంది కాబట్టి మనకి సర్ప్లస్ అని చూపించుకున్నాము. ఎక్కడెక్కడ ఏమేమి వేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మనకి ఇలాగా ప్రీవియస్ ఇయర్ వచ్చినట్లయితే మనం లెస్ చేసుకోవాలి, లేదా అడ్వాన్స్గా వచ్చినా కానివ్వండి. ఇక్కడ మనం ప్రీపెయిడ్ అంటే ముందుగా వచ్చిందని అర్థము. దాన్ని మనం లెస్ చేస్తాము. లాస్ట్ ఇయర్దున్న లెస్ చేస్తాము. మొత్తానికి మనం ఇక్కడ కరెంట్ దాన్ని మనం కన్సిడర్లోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెనింగ్ మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ఒక ఫిక్స్డ్ అసెట్స్ మీదే మనకి ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఆ ఓపెనింగ్ క్లోజింగ్లో వచ్చినప్పుడు ఓపెనింగ్ని యాడ్ చేసుకుంటాము, క్లోజింగ్ని లెస్ చేస్తాము. ఆ మిగతా అమౌంట్ని మనం చూపించుకోవడం జరుగుతుంది. అది ఎక్కడైనా కానివ్వండి. ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం అనేది కొన్నిసార్లు మన పబ్లిక్లో కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనకి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది వేయలేము. ఎందుకంటే ఎంట్రన్స్ ఫీజు అనేది క్యాపిటలైజ్డ్ చేసినారు కాబట్టి దానికి లయబిలిటీస్ వైపు చూపించుకుంటూ ఉంటాము. మనం కంపెనీ అంటే బ్యాలెన్స్ షీట్లో అనేది చూపిస్తాము. ఇక్కడైతే చూపించాం కాబట్టి మనకి ఇక్కడ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపించుకోము. ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి ఫార్వర్డ్ అయిపోతాము. ఈ వీడియో అంతే. జై హింద్, జై భారత్.